హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కేబీఆర్ పార్క్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రోజు జరిగే ఫుడ్ చాలామందికి హెల్ప్ జరుగుతుంది. అక్కడికి వచ్చేసాం సార్. యాక్చువల్గా ఇక్కడ చాలామందికి డైలీ కూడా ఫుడ్ ఇలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. డైలీ సార్ ఫుడ్. నేను ఇప్పుడు వారం 10 రోజుల నుంచి వస్తున్నా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒమేగా హాస్పిటల్ ఉంది కదా. అవును సార్. 12 నెంబర్ ఎమ్మెల్యే కాలనీ అక్కడికి వెళ్ళి తరచూ డైలీ వస్తా. ఓకే, బాగుంటుంది ఫుడ్, బాగుంటుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా తింటా, ఇక్కడ లేకుంటే పార్సల్ తీసుకొని వెళ్తా అక్కడ. పార్సల్ కూడా ఇస్తారా సార్? నేనే కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతా. సెక్యూరిటీ సర్వీస్ కూడా పనిచేస్తా. ఎక్కడ సార్ మీరు సెక్యూరిటీ గార్డ్? అంటోరో అని ఒమేగా పక్కకు 12 నెంబర్ ఎమ్మెల్యే కాలనీ ఉంది. అక్కడ దగ్గరేనా సార్? వాకబుల్ డిస్టెన్స్ 15 మినిట్స్ అవుతుంది. డైలీ మధ్యాహ్నం వస్తాం. డైలీ వస్తా. ఇది అసలు ఎవరు చేస్తున్నారు సార్ ఈ దానం అనేది, అన్నదానం? ఏదో అక్కడ మర్కట గణేష్ అని వీళ్ళది. అక్కడ సికింద్రాబాద్ కనాజీ కూడా అక్కడికే స్టార్ట్ అవుతుంది అంట వ్యాన్. డైలీ 4-5 ప్లేసెస్లో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అన్నదానం చేసుకుంటే ఇక్కడికి వస్తారు. లాస్ట్ పాయింట్ ఇది. అండ్ ఆల్సో సార్ ఇప్పుడు యాక్చువల్గా ఎంతమందికి జరుగుతుంది సార్ డైలీ అన్నదానం అనేది? అక్కడైతే వాళ్ళు రాసి పెట్టారు 2000 పైన ఇస్తాం అట్లా అని. ఒక అతనితో మాట్లాడినా కూడా ఆయన అన్నాడు ఒక్కొక్కసారి 3-4 వేలు కూడా అవుతుంది అట్లా అని. అంటే ఈ విధంగా ఇంతమందికి సాయం చేస్తున్నారు కదా, ఒక రకంగా ఈ ప్లేస్ ఇంతమందికి అన్నం పెడుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. క్యాన్సర్ హాస్పిటల్కి వస్తారు కదా పేషెంట్స్ ఎక్కువ మంది, వాళ్ళ దగ్గర ఇన్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంబడి వచ్చిన వాళ్ళకు సాయం అయిపోతుంది. ఫ్రీ కదా. ఊర్లకి వెళ్ళి ఎంతో కష్టపడి బీదోళ్ళు వస్తారు. ఒక రకంగా బాలకృష్ణ గారు కూడా దీన్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటా కదా సార్? Balakrishna, he was my senior student when I was in Little Block School. Okay, sir. He was in 10th class, I was in 8th class. Okay, beautiful, beautiful. Balakrishna garu gurtupadtaru na face చూస్తే ఆయనకు. Yeah. You might be feeling proud of sure. Yeah, sure. Yeah, sir. And also I always feel proud of Balakrishna. Yeah, beautiful, sir. Yeah. ఆయన ఫాదర్ ఎన్టీ రామారావు లిటిల్ ప్లస్ స్కూల్కి వస్తుండే. మా ప్రిన్సిపల్ విన్సెంట్ అని ఉండే. ఆయనతో ఇంగ్లీష్లో మాట్లాడి వెళ్ళిపోతుండే ఆయన. బాలకృష్ణ తమ్ముడు ఒక అతను, ఆయన పేరు తెలియదు. ఇద్దరు చదువుకోవడానికి వస్తుండే. ఓల్డ్ మెర్సిడీస్లో వస్తుండే వీళ్ళు. చిరాగలిలో ఉంది కదా లిటిల్ ప్లస్ స్కూల్, అక్కడ. ఒక రకంగా ఇక్కడ తెలంగాణలో టీడీపీ గవర్నమెంట్ సాయంతో ఇటువంటి ఒక ఇనిషియేటివ్ జరుగుతుందంటే చాలా గొప్ప విషయం కదా సార్? గొప్పదే. ఎందుకంటే ఆంధ్రాలో జరుగుతుందంటే అదేం పెద్ద విషయం కాదు అక్కడ వాళ్ళకు. ఇక్కడ జరుగుతుందంటే గొప్పదే అది. ఇన్స్టెడ్ ఆఫ్ కేసీఆర్, చంద్రబాబు నాయుడు is doing that is his best work is conducting over here. అవును సార్. యాక్చువల్గా కేసీఆర్ గారి నేపథ్యంలో నడుస్తున్న తెలంగాణలో ఈ విధంగా టీడీపీ ఇంత సాయం చేస్తుంది, ఇంత జరుగుతుందంటే బాలకృష్ణ గారి సాయంతో చాలా సంతోషంగా ఉంది. అంతే. ఇక్కడ ఆయన రెసిడెన్స్ ఇక్కడనే కదా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 42 బాలకృష్ణ గారు. ఈ విధంగా చాలా సంతోషంగా ఉంది సార్. సారీ టు డిస్టర్బ్. No, it's okay. Thank you so much, sir. It's okay. Thank you. Have a nice day. Yeah. మీ పేరు సార్? కే రమేష్ కుమార్ అండి. నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? నా పేరు సుందరరావు అండి. భద్రాచలం నుంచి వచ్చాము హాస్పిటల్కి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది చాలా వండర్ఫుల్. ఎందుకంటే బీదలు చాలా మంది అనేక విధాలుగా బాధపడుతూ అటు హాస్పిటల్ ట్రీట్మెంట్ కాకుండా ఇక్కడ భోజనాలు అంటే మీరు చాలా 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 గొప్ప త్యాగం. ఎందుకంటే చాలా గరీబు అంటే లేనటువంటి వాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి కడుపు నిండా అన్నం పెడుతున్నారు. ప్రతిరోజు నేను చూస్తున్నాము. గత 6 నెలల బట్టి మేము ఇక్కడికి వస్తున్నాము. 6 నెలల బట్టి కూడా నేను చూస్తున్నా. ఇక్కడ చాలా మంచి కార్యక్రమం అండి. చేసే యాజమాన్యానికి నిండా నమస్కారాలు. చాలా చాలా అసలు ఇది చాలా అన్నదానం అనేది ఇది కడుపు నింపుతున్నారు. అదే వాటర్లు అంటే చాలా ఖర్చుతో కూడింది. లేదండి, మా మిసెస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. అది మేము మార్చి 7వ తారీఖు నుంచి అంటే ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చింది. ఒక నెల రోజులు ట్రీట్మెంట్ అంటే టెస్ట్లు అయ్యండి. వచ్చేసి మనకి మార్చి 7వ తారీఖు నుంచి కిమో పెట్టారు. 6 కిమోలు అయిపోయినాయి. ఇప్పుడు ఆపరేషన్కే రెడీ, అడ్మిట్ అయ్యారు. ఇక మేము బయట ఎత్తున ఇక్కడే తింటా ఉంటాం. అక్కడ సర్జికల్ ప్రాసెస్ కానీ ఆ మెడిసిన్ కానీ అవన్నీ కూడా బసవ తారకం సో బాగా చూస్తున్నారు. యజమాని కూడా చాలా బాగా చూస్తున్నారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మొత్తానికి చాలా, ఎందుకంటే మేము పెట్టుకునే పరిస్థితి కాదు.
మాది పల్లెటూరు భద్రాచలం, అంటే భద్రాచలం పక్కన మాది ఏలూరు డిస్టిక్, ఏలూరు డిస్టిక్ బోరంపాడు కుక్లూరు మండలం కొండపల్లి విలేజ్ పల్లెటూరు అన్నమాట మాది. నిజంగా ఈ బసవతారక కూడా ఎన్టీ రామారావు గారు ఇది పెట్టడం కూడా మా లాంటి వాళ్ళకి ఇప్పుడు బాలకృష్ణ గారు దాన్ని నడిపిస్తున్నారు, కొనసాగిస్తున్నారు. దీనికి ఏంటంటే చాలా అన్నదాతలకి మీలాంటి వాళ్ళు చాలా పొద్దుటికి టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం చాలా మందిని ఆదుకుంటున్నారండి. చాలా ఆంధ్రాలో కూడా మనకి ఇంత హై లెవెల్ ఆఫ్ క్యాన్సర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ దొరకదు అస్సలు లేదండి. ఎందుకంటే నేను అంటున్నాను ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అని అడుగుతా ఉంటాం కదా. మాది విశాఖపట్నం అండి, లేకపోతే మాది విజయవాడ అండి అని చెప్తుంది. ఎందుకు విశాఖపట్నం నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, అక్కడ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి కదా అంటే, లేదండి పేరుకి గొప్ప అక్కడ, కానీ ఇక్కడ మొత్తానికి సూపర్ అని చెప్తున్నారు చాలా మంది నోటి. నేను విన్నా, మాకు కూడా అనిపిస్తుంది. ఈ 5 నెలల బట్టి మేము చూస్తున్నాం కదా, చాలా బాగా చూసుకుంటారు. లోపల యజమాన్యం కూడా మంచి మర్యాద, ఎవరు మనకు ఒక మాట కూడా అనరు, మంచిగా చూస్తున్నారు. దేవుడు వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడాలి. ఇప్పుడు వీళ్ళు భోజన విషయంలో కూడా చాలా ఇది, ఎందుకంటే హోటల్లో అందరం చేయలేదు కదా, చాలా డబ్బు. అదే కాకుండా ఇంత కాలం ఇన్ని రోజులు బయట వెచ్చించి డబ్బులు తినాలంటే చాలా అది మన చేత కాదండి, అది చాలా చాలా అసలు చేయలేం. ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారంటే చాలా వింతగా ఉంది. చాలా వింత ఏంటండి, చాలా అయితే నిజమండి. ఇది వాళ్ళకి దేవుడు మంచి మనసు ఇచ్చాడు. మన ఆంధ్రాలో కూడా ఇటువంటి ఎక్కువగా ఏం కనపడలేదు. ఆంధ్రాలో ఏం లేవండి, ఆంధ్రాలో ఏం లేవు. ఆంధ్ర అంటే ఇప్పుడు విజయవాడ ఉన్నది, విజయవాడ ఉన్నదిలే. కానీ విజయవాడలో నేను ఫస్ట్ అక్కడ ఎన్ఆర్ఐకి చూపించాం, అంటే డబ్బులు పెట్టి మేము టెస్టులు చేయించాం. ఇంకా మా అదృష్టం బాగుండి ఏంటంటే ట్రీట్మెంట్ అడ్మిట్ అయిపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. కానీ అదృష్టం వచ్చేసి మేము ఇక్కడ పడ్డాం. ఇక్కడ మాకు ఒక 5 రూపాయలు కూడా తీసుకోవాలి ఇంతవరకు, అన్నీ ఫ్రీ. ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ కూడా ఆల్రెడీ అప్రూవల్ వచ్చి ఉన్నది మాకు. ఇక వాళ్ళకని రేపు కానీ ఆపరేషన్ కూడా చేసేస్తారు. కాకపోతే అండి మాకు ఖర్చు లేదు, లక్షలతో కూడుకున్న వైద్యాన్ని చేతండి. మనకి రోజు కావాల్సిన ఆహారం అండి, మరి కాదండి, ఒక చాలా గొప్ప సంగతి అండి. పేషెంట్ తోటి వచ్చిన వాళ్ళ బంధువులకు కూడా సాయం చేస్తున్నారు. మరి అదే కదండి, పేషెంట్ వాళ్ళు పెడుతున్నారు లోపల. మరి పేషెంట్ పక్కన మేము వచ్చాం కదా, మరి మాకు లోపల ఇవ్వరు కాబట్టి మీరు మాకు చాలా సాయం చేసినట్టే కదా. అదే హోటల్ అంటే హోటల్ రోజు చేయలేము కదా. ఉదయం టిఫిన్ పెడుతున్నారు, వాళ్ళు తిన్నంత ఇప్పుడు భోజనం పెడుతున్నారు. సరే దీన్ని కొంతమంది కొంచెం సద్వినియోగపరచుకోవట్లేదు, కానీ సరే తర్వాత కానీ ఏదైనా మీరు మొత్తం మంచిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు భోజనశాల. తర్వాత ఈ టీం అంతా కూడా చాలా ఓపికతోటి ఎంత ఓపిక ఉండాలా. కొన్ని 100 మంది కదా, 100 మందికి వడ్డించటం, తయారు చేసి రావటం అంటే పాపం వాళ్ళు ఎప్పుడు లేచి అన్నీ తయారు చేయాలా. ఇంట్లో ఒక కుటుంబంలో 2-3 చేసుకోవటమే ఇది. మరి ఇంతమందిని ప్రేమిస్తున్నారు వాళ్ళు. మానవ సేవ మాధవ సేవ అనే ఒక దృక్పథంతో వాళ్ళు చేస్తున్నారు. అస్సలు అంటే అది చాలా, అది వాళ్ళకి దేవుడే వాళ్ళకి మంచి మనసు ఇచ్చాడు అని నేను నమ్ముతాను. ధన్యవాదాలు. ఈ విధంగా జరుగుతుంది హాస్పిటల్లో. నాట్ ఓన్లీ ఫుడ్, ఇక్కడ బయటే కాదు, లోపల ఆ మెడిసిన్స్ అవ్వచ్చు, ఆ సర్జరీ అవ్వచ్చు, ప్రతి ఒక్క దానికి ఈ హాస్పిటల్ ఎంతో తోడ్పడుతూ ఎంతో సాయం చేస్తుంది ప్రజలకి. థ్యాంక్ యూ సో మచ్.